ఎంత కమ్మటి వాసన వస్తుందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అండి. చాలా రోజుల తర్వాత వంటగదిలోకి వచ్చాను. ఈరోజు ఏంటంటే మనము మునగాకుతోటి పచ్చడి చేసుకుంటున్నాము. దీనికి మునగాకుకి తినడం వల్ల ఉన్న బెనిఫిట్స్ గురించి మనం చెప్పుకుంటూ పోతే అసలు ఒక ఎపిసోడ్ చాలదన్నమాట. అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. స్పెషల్లీ లేడీస్కి, అలాగే 40+ దాటిన వాళ్ళకి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా కూడా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి రాకుండా కాపాడటంలో ఇది చాలా 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 ఉపయోగపడుతుంది. సూపర్ ఫుడ్ కింద వస్తుంది అనమాట మనకి మునగాకు అనేది. అయితే ఇది చెట్టు నుంచి కోసిన తర్వాత ఇలా మనము ఈనెలు తీయడానికి కొంచెం టైం టేకింగ్ కదా. ఇది ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ మునగాకు మొత్తాన్ని ఒక క్యారీ బ్యాగ్లోకి వేసేసి గట్టిగా మూతి కట్టేసి ఉంచండి. ఉంచితే నెక్స్ట్ డే అంటే ఒక 24 hours తర్వాత కానీ లేదంటే ఒక 1.5 day తర్వాత చూసారు అంటే ఆకులు మొత్తం కొంచెం ఇలా దులిపామంటే మనకి కింద మంచి బట్ట వేసుకుని అంతా రాలిపోయి ఉంటాయి అన్నమాట. అలా శుభ్రం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేనైతే మొత్తం అంతా కూడా కోసి దూసి పెట్టాను అనమాట. ఇప్పుడుకప్పుడు చేయాలి కనుక ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాము, లేట్ చేయొద్దు. రోటి పచ్చడి, మునగాకు రోటి పచ్చడి అసలు సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్. అంటే మనకి ఏదైనా ఆరోగ్యకరమైన తినమని చెప్తే మూత ముడుస్తాం కదా, ఆ టైప్ ఉండదు అనమాట. ఇది బాగుంటుంది. ఇదిగోండి మునగాకు. ఇప్పుడంటే రోజు వర్షాలు పడుతున్నాయి. అసలు నేను రాత్రి కూడా వర్షం పడింది, అందుకని నేనైతే కోసి ఇంకా కడగలేదు. మామూలుగా మార్కెట్లో కొన్నదైతే కనుక ఖచ్చితంగా ఒకసారి కడిగేసి బట్టల్లో పెట్టుకుని కొంచెం ఆ తడంతా పోయినాక దూసుకుంటే బాగా వస్తుంది అనమాట. తడిగా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, మనం దూసినాకైనా కడగొచ్చు. ఇట్లా ఆకులాగా సెపరేట్ ఈనెలు ఉన్నా కానీ పర్లేదండి. మరీ ముద్దురుదైతే కనుక ఈనెలు లేకుండా చక్కగా బాగు చేసుకోవాలి. ఇదైనా మగ్గిపోతుంది, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తరకలు లేకుండా చూసుకొని నీళ్ళలో మునిగే కొంచెం ఒక చిన్న గ్లాస్ సగం నీళ్లు పోసేసి వేడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. లోపల అది నానుంటుంది. నేను మూకుడు ముందుగానే వెలిగించానండి. ఇక్కడైతే ఐరన్ది తీసుకున్నాను. మనం కుక్ చేసేటప్పుడు వంట పాత్రలు మారుస్తూ ఉంటే రోజు బాగుంటుందన్నమాట. ముందైతే దీనిలోకి పల్లీలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసేసుకుందాము. పల్లీలు సగం వేగినాక అప్పుడు నువ్వులు, ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు అండి. ఇవి చక్కగా మనం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి ఏగి చక్కగా ఒక లాస్ట్ మూమెంట్లో ఉండే కనుక ఆ వేడికే ఏగిపోతే నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్. నువ్వులు అనేవి ఎముకలకి బలాన్ని ఇస్తాయి, అలాగే మనకి కాల్షియం సోర్స్ అన్నమాట, బెస్ట్ కాల్షియం సోర్స్. సో ఇవి చక్కగా వేయించుకోవాలి. లోపల మీద వేయించుకుంటే మనకి మంచి వాసన అనేది వస్తుంది. దింపేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే పచ్చదైనా వేసుకోవచ్చు జీలకర్ర. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎండుమిర్చి ఒక 15 నుంచి 20 వరకు వేసుకోవచ్చు అండి. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేయించేసి తీసుకోవాలి. ఇవి పాతకాయలు, కొత్తవి అయితే చక్కగా కలర్ బాగుంటుంది. పల్లీలు కూడా ఆయిల్లోనే వేయించుకోవచ్చు అండి. కాకపోతే నువ్వులు ఏంటంటే ఆయిల్లో వేస్తే మనకి బయటకు తీయడానికి స్టిక్ అయిపోయి ఈజీగా ఉండదు, అందుకని డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి చక్కగా ఏవైనా కానీ ప్రాపర్గా ఏగి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మనము శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో అదంతా కూడా వేసి వేయించి తీసుకోవాలి. చూసారు కదా ఇక్కడ నేను క్వాంటిటీ ఎంత వేసాను అనేది. ఇంకా ఇది పూర్తిగా ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పచ్చిదనం లేకుండా మంచిగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చి వాసన, పసరు వాసన వస్తుంది అనమాట.
ఇదిగోండి చూసారా చక్కగా ఏగిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని నేను ఇందాక డ్రై రోస్ట్ చేశాను కదండి, అప్పుడు ఒక ఐటెం వేయించడం మర్చిపోయాను. ధనియాలు కూడా ఒక స్పూను వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వేయించి తీసుకుంటాను. అలాగే మీరైతే మాత్రం ముందు పల్లీలు సగం వేగినాక ధనియాలు వేసుకొని అవి కూడా వేగే ముందు నువ్వులు వేసుకుని అన్నీ కలిపి ఒకసారి వేయించేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఒక స్పూను ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత అన్నిటినీ చక్కగా రోట్లోకి వేసేసుకుని, రోలనే కాదు మీకు మిక్సీ జార్ అయినా వాడుకోవచ్చు, కాకపోతే మరీ మెత్తగా పౌడర్ చేయొద్దండి. దీనిలోకి కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇవి వేసుకుని మంచిగా మెత్తగా నూరుకోవాలండి. కొంచెం ఈ నలిగినాక అప్పుడు మనము దీంతో పాటే వేసేసుకోవచ్చు. ఇవి కూడా ఎండుమిరపకాయలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసుకుని అన్నిటినీ మంచిగా మెత్తగా నూరుకోవాలి. కొంచెం నలిగినాకండి చిన్న సైజు అయితే వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు వాటర్ రాకుండా వేసుకోవాలి. మళ్ళీ వాటర్ వస్తే మనకి అది అంతా నలగడం కష్టం అవుతుంది చింతపండు. ఇదంతా కూడా కలిపి మళ్ళీ మంచిగా నూరుకోవాలండి. ఇది అంత ఈజీ ఏం కాదండి, నలగడానికి టైం పడుతుంది. చింతపండు ఇవన్నీ రోజు మనకు అలవాటు ఉండదు కదా, ఇప్పుడు వారానికి ఒకసారి చేస్తే అది ప్రజెంట్ నేనున్న దీనికైతే అసలు ఫోర్స్ఫుల్గా చేసే పరిస్థితి లేదు. మొత్తం అంతా కూడా మంచిగా దంచుకుని ఇప్పుడు దీనిలోకి ఈ వేయించి పెట్టుకున్నాం కదండి మునగాకు, అది కూడా వేసుకోవాలి. వేసి చక్కగా మంచిగా మెత్తగా నూరుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ ఏం అవసరం లేదు. ఊర్లో పిండి కొట్టేటప్పుడు ఇట్లా చేస్తారు కదా, ఎందుకంటే ఒకే చేతి మీద ఇది లేకుండా అన్నమాట. మనకు అన్ని పనులు ఎంత ఈజీ అయిపోయినాయండి. అసలు ఉప్పు సరిపడబడిందంటేనే మనకు వంట చేసేటప్పుడు ఒక మంచి వాసన అనేది వచ్చేస్తుంది. ఉప్పు తగ్గితే ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా రాదు. ఇదిగోండి ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ నీళ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అన్నీ నలిగినాక వేసుకుంటే ఏంటంటే మనకి నూరటానికి ఈజీగా ఉంటుంది. లేదు గట్టిగా ఉంటే బాగోదు కదా మనకు కలుపుకోవాలన్నా కానీ. మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే పల్స్ మోడ్లో మిక్సీలో వేసుకునేటట్టయితే పల్స్ మోడ్లో వేసుకోండి. కొంచెం మనం వేసిన పల్లీలు పప్పులు ఇవి కొంచెం అట్లా బరకగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్. అసలు ఇప్పుడు వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే బాగుండు అన్నట్టు ఉందన్నమాట వాసన అయితే. ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఉల్లిపాయ. ఇష్టం ఉంటే ఫ్లేవర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగానే ఉంటుంది. బయట ఉంచుకోవాలి అంటే కనుక మనము ఉల్లిపాయ స్కిప్ చేయొచ్చు. కాకపోతే దీనికంటూ ఒక ఫ్లేవర్ ఉండదు కదా మునగాకుకి, మనం వేసే పదార్థాల వలన వచ్చే టేస్ట్ తప్పించి. కొంచెం ఉల్లిపాయ వేసినాక అలా కచ్చాపచ్చాగా ఆడించుకొని, అదే కనుక మనం మిక్సీలో వేసుకునేటట్టయితే చేతితో నలిపేసి కలుపుకోవాలి ఉల్లిపాయ. అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందోనండి. ఇంకా పోపు పెట్టేసుకుందామండి, అయిపోయింది కదా పోపు పెడదాము. పోపుకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేస్తున్నామని ఏం టెన్షన్ పడకండి. ఇది ఒక్కరోజే ఏం తినేసేయం కదా మనం. రోజు ఒక స్పూను ఉదయం టిఫిన్లోకో భోజనంలోకో దానిలోకి ఒక స్పూన్ తింటాము. ఇంకా ఆయిల్ వేడెక్కినాక పోపు పెట్టుకోవడమేనండి. పోపు దినుసులు అన్నీ వేసి పోపు పెట్టుకోవడమే. కొంచెం ఎల్లుల్లిపాయలు ఇలా దంచిని వేసుకుంటే మంచిగా వస్తుంది ఫ్లేవరు. కట్ చేసి వేసుకోవచ్చు, పీల్ చేసుకుని, ఇంకా అది మీ చాయిస్.
ఇంకంతే పోపు అయిపోయిందండి. కరివేపాకు కోసుకొచ్చింది లేదని వేయలేదు, కానీ కరివేపాకు స్కిప్ చేయమాకండి. పోపు మంచిగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకుని పచ్చడి ఏదైతే ఉందో అందులోకి వేసుకుని, ఉల్లిపాయ కూడా వేసాం కదండి, పచ్చిదనం పోతుంది ఆ వేడిలో వేసేస్తే కనుక. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా అంతే అండి. దీన్ని మనం మంచిగా ఒక గాజు పాత్రలోకి తీసుకుంటే కనుక చక్కగా నిల్వ ఉంటుంది. గాజు సీసాలకు తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి నచ్చినప్పుడు వేసుకుని తినవచ్చు. రోజు ఏదో ఒక ఫుడ్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను చూసారా క్వాంటిటీ ఎంత చేశానో. ఇదిగోండి చూసారా, కమ్మటి పచ్చడి రెడీ అయిపోయింది. మనకి దీని గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా అది తక్కువేనండి. అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ములగాకులో అయితే. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, రకరకాలుగా దీన్ని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ములగాకుని కారపొడి చేసుకోవచ్చు. కారపొడి ఏంటంటే దోశలు చేసుకున్నప్పుడు పైన చూసారా ఎట్ట సౌండ్ వస్తుంది, దోశలు చేసుకున్నప్పుడు పైన మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అదే కనుక కూరల్లో, పప్పు కూరలో కూడా పప్పు టమాటా ఉన్నామనుకోండి, దింపే ముందు కొంచెం వేసేసుకుంటే తిరుగుమాత వేసేటప్పుడు వేసినా మగ్గిపోతుంది అనమాట. అలా ప్రతి కూరలోనూ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తెలీదు, ఇంట్లో తెలిసేటట్టు కాకుండా తెలియకుండా కూడా ఇలాంటివి చేసి పెట్టవచ్చు అనమాట. మరి నాకైతే ఇది చాలా చాలా ఇష్టం. ఎలా తినొచ్చు అనేది కూడా చెప్తా చూడండి. పిల్లలకు పెట్టాలనుకోండి, చపాతీ మీద మంచిగా స్ప్రెడ్ చేసేసి బటర్ రాసి స్ప్రెడ్ చేస్తారు అనుకోండి, హ్యాపీగా తింటారు. రోల్ చేసేసి కట్ చేసి పెట్టేయండి లంచ్ బాక్సులకి, హ్యాపీగా తింటారు. కూరలాగా వెళ్ళిపోతుంది. స్పైస్ తక్కువ వేసుకుంటే పిల్లలకు చేసేటప్పుడు బాగుంటుంది. పల్లీలు మనకి నువ్వులు కూడా ఉంటాయి కనుక ప్రోటీన్ మంచిగా వెళ్తుంది, కాల్షియం ప్రోటీన్ మంచిగా వెళ్తాయి. ఇలాంటి కొంచెం మనము డిఫరెంట్ ఫుడ్ పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారండి. మీరు అడుగుతుంటారు కదా మీ ఆరోగ్య రహస్యం ఏంటని చెప్పి. ఆరోగ్యం కాదు కానీ యాక్టివ్గా ఉండడానికి కొంచెం ఇలాంటి ఫుడ్స్ని, హెల్తీ ఫుడ్స్ని అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. దీని పౌడర్ని మజ్జిగలో జీలకర్ర పొడితో కలుపుకొని మజ్జిగలో వేసుకుని తాగొచ్చు చక్కగా. ఇలాంటివి చాలా చాలా చేసుకోవచ్చు అండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ తోటి మళ్ళీ కలుస్తాను. ఈ రోజుకైతే వీడియో ఇదే. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, ఆరోగ్యకరంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత. ఈ పక్కన పెడదాం, మీ సునీత.